Joy University, best emerging university in South India. For admissions, contact. కిడ్నీ క్యాన్సర్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయి? ఎస్ నాకుంది, ఇది ఫస్ట్ సైన్ అయ్యి ఉండొచ్చు అని మనం గెస్ చేయగలం, లేదంటే అట్లీస్ట్ ఇది ఉందేమో అనే డౌట్ మనకి ఎలా వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా క్యాన్సర్, ఎస్పెషల్లీ కిడ్నీ క్యాన్సర్, సైలెంట్ కిల్లర్స్. ఓకే, ఇనీషియల్ స్టేజెస్లో స్టేజ్ 1 కానీ స్టేజ్ 2లో కానీ ఏ మాత్రం సిమ్టమ్స్ ఉండవు. ఏ మాత్రం సిమ్టమ్ లోపల ఒక కణితి ఉంది కిడ్నీలో అని చెప్పి ఎలా తెలుస్తుంది? రైట్, అన్లెస్ అంటిల్ ఇట్ గ్రోస్ ఇన్ సైజ్. ఓకే, సో అందుకని పీరియాడిక్ హెల్త్ చెకప్స్ అంటారు. అప్పుడప్పుడు హెల్త్ చెకప్, ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనో లేకపోతే ఇక్కడెక్కడో నొప్పి ఉందనో హెల్త్ చెకప్స్కి వెళ్తారు. అప్పుడు కిడ్నీ క్యాన్సర్ బయటపడుతుంది. ఓకే, రైట్. సో పీరియాడిక్ హెల్త్ చెకప్స్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు త్వరగా వెళ్ళి స్కాన్స్ చేసుకోవడం కానీ ఇలా చేసుకున్న వాళ్ళలో త్వరగా బయటపడుతుంది. ఓకే, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం? దానికి దీనికి సంబంధం లేదు. ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంటుంది, ఏదో ప్రాబ్లం ఉంది అబ్డామిన్లో అని చెప్పి వెళ్ళి టెస్ట్ చేసుకుంటారు. దాంట్లో ఇన్సిడెంటల్ గా బయటపడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇన్సిడెంటల్ డిటెక్షన్. ఓకే, అలా బయటపడడం తప్ప ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో అసలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఓకే, థర్డ్ స్టేజ్ కి మేబీ థర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత దేర్ ఆర్ 3 ముఖ్యమైన సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్లడ్ ఇన్ ది యూరిన్. ఓకే, రెండోది వచ్చేసి గడ్డలాగా ఇక్కడ తగలడం. కిడ్నీ అనేది ఇక్కడ ఫ్లాంక్ దగ్గర ఉంటుంది, గడ్డలాగా చిన్న గడ్డలాగా తగలడము. తర్వాత ఈ సైడ్ నొప్పి రావడం, ఫ్లాంక్ పెయిన్ అంటారు. ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ కిడ్నీస్ కొంచెం వెనక భాగంలో ఫ్లాంక్ రీజియన్ లో ఉంటాయి. ఆ భాగంలో కొంచెం నొప్పి వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ క్లాసికల్ ట్రయాడ్. 3 లక్షణాలు: ఒకటి బ్లడ్ ఇన్ ది యూరిన్, ఫ్లాంక్ పెయిన్ అండ్ ఫ్లాంక్ స్వెల్లింగ్, లంపర్ మాస్. ఓకే, బ్యాక్ సైడ్ పెయిన్ స్టార్ట్ అయితే ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది బ్యాక్, ఇట్ ఈస్ ఇన్ ద సైడ్, ద ఫ్లాంక్ అంటారు, ఆ సైడ్ లో. కానీ ఈ 3 కిడ్నీ క్యాన్సర్స్ 100%లో ఓన్లీ 10 to 15 మెంబర్స్కి మాత్రమే ఈ 3 సిమ్టమ్స్ ఉంటాయి. మిగతా 85 to 90 మెంబర్స్కి ఏం సిమ్టమ్స్ ఉండవు. అసలు సిమ్టమ్సే లేనప్పుడు ఎలా మనం ఓకే చెకప్కి వెళ్ళాలి? అప్పుడప్పుడు చెకప్, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో తెలిసింది. కోవిడ్ టైంలో చెస్ట్ సిటీ చేసేవాళ్ళు. చెస్ట్ సిటీ కింద వరకు చేసినప్పుడు అప్పర్ పోల్ ఆఫ్ ద కిడ్నీ దాంట్లో ఎక్స్పోజ్ అయ్యేది అనమాట. అప్పుడు కిడ్నీ క్యాన్సర్స్ చాలా తెలిసింది. ఏదైనా వేరే ప్రాబ్లమ్స్, ఏదో పొట్టలో ఏదో ప్రాబ్లం లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి స్కాన్ చేసుకోరండి అంటారు. ఆ ప్రాబ్లం వేరే ఉండొచ్చు, ఏదో చిన్న ఇన్ఫెక్షన్, లోపల అసిడిటీ ప్రాబ్లం ఏదో ఉండొచ్చు, ఇండైజెషన్ ప్రాబ్లం. కానీ దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ క్యాన్సర్స్ ఇట్లాంటి బయటపడుతుంటాయి. ఎలా? ఓన్లీ సిటీ స్కాన్ లో, అల్ట్రాసౌండ్, ఇనిషియల్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయటపడుతుంది. ఓకే, ఒకసారి అంటే మనం చూడొచ్చా కిడ్నీలో ఎలా, ఏ పార్ట్ కి ఇదవుతుంది, ఏ స్టేజ్ కి ఎలా ఉంటుంది కిడ్నీ అని చెప్పేసి? ద స్టేజ్ గురించి మాట్లాడితే కిడ్నీలో కిడ్నీ క్యాన్సర్స్ లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద కిడ్నీ మోడల్. దీంట్లో ఒకవేళ కానీ క్యాన్సర్ బయట ఈ పారెంకైమ్లో ఉన్నట్లయితే అండ్ ద ట్యూమర్ సైజ్ ఈజ్ లెస్ దాన్ 7 centimeters, దట్ ఈస్ ఇన్ స్టేజ్ 1. ఒకవేళ కానీ ఇది సైజ్ ఇంకా 7 centimeters కంటే పెద్దది ఉంది, మోర్ దాన్ 7 centimeters ఉంటే అది స్టేజ్ 2. మోర్ దాన్ 7 centimeters ఉండి కానీ లేకపోతే లెస్ దాన్ 7, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్, ఆ కిడ్నీ ట్యూమర్ పక్కనుండే కిడ్నీ చుట్టుపక్కల ఉండే ఫ్యాట్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, యూరిన్ డ్రైనేజ్ సిస్టమ్, దాని లోపలికి చొచ్చుకుపోవడం కానీ, లేకపోతే ఇక్కడ కనిపించే రక్తనాళాల్లోకి వెళ్ళడం కానీ, ఇలాంటి ఏమన్నా ఉంటే అది స్టేజ్ 3. ఈ చుట్టుపక్కల కాకుండా బాడీలో వేరే దగ్గరికి, లంగ్ కి కానీ, బోన్ కి కానీ, బ్రెయిన్ కి కానీ అట్లాకేమైనా స్ప్రెడ్ అయితే అది స్టేజ్ 3. ఓకే, yes. స్టేజ్ 4 ఐ థింక్. సారీ, స్టేజ్ 4. ఓకే, సో బయటికి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతే దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 4. స్టేజ్ 5 ఉంటుందా సార్? స్టేజ్ 5 లేదు దీనికి. స్టేజ్ 4 లాస్ట్. ఓకే, థర్డ్ స్టేజ్ వరకు క్యూర్ ఉందా? ఐ మీన్ yes, ఓకే, డెఫినెట్లీ. ఇన్ఫాక్ట్ మొదటి స్టేజ్లో తెలిసినట్లయితే మనం కిడ్నీని, ఒకవేళ క్యాన్సర్ ఇక్కడ వచ్చింది అనుకోండి, కిడ్నీని పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్ని మాత్రమే తీయడానికి అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ నెఫ్రెక్టమీ. ఓకే, ఎస్పెషల్లీ విత్ ద గుడ్ ఎక్విప్మెంట్ అండ్ ఎక్స్పర్టీస్. ఎస్పెషల్లీ మా దగ్గర ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్ ఉంది. ఆపరేషన్ చేసేటప్పుడు విత్ కీ హోల్ సర్జరీస్లో ఆపరేషన్ చేసేటప్పుడు అల్ట్రాసౌండ్నే లోపలికి పంపించేసి కిడ్నీ పైన పెట్టేసి చూస్తాం ఎక్కడ ట్యూమర్ ఉంది, నార్మల్ కిడ్నీ ఎక్కడ ఉంది అని చూసుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేసుకొని ఓన్లీ ట్యూమర్నే, మిగతా హెల్దీ పార్ట్ ఆఫ్ ద కిడ్నీకి దెబ్బగలకుండా ఓన్లీ ఆ పార్ట్ని మాత్రమే తీసేయడానికి వీలవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ నెఫ్రెక్టమీ. ఆ తర్వాత ఇన్ కేస్ అది బాగా లోపలికి వెళ్ళింది అనుకోండి, స్టేజ్ 3లో ఉంది, లేకపోతే బాగా సెంటర్లో ఉంది,
అట్లా అనుకున్నప్పుడు మనము పూర్తిగా కిడ్నీ తీయాల్సి వస్తుంది. పూర్తిగా కిడ్నీ తీయాల్సి వస్తుంది. ఇన్ కేస్ స్టేజ్ 3లో ఉందనుకోండి, అది దాని చుట్టుపక్కల ఉండే ఫ్యాట్లోకి వెళ్ళడం కానీ, ఆ రక్తనాళాల్లోకి వెళ్ళడం కానీ, ఆ డ్రైనేజ్ సిస్టంలో కలెక్టింగ్ సిస్టంలోకి వెళ్ళడం కానీ అట్లాంటి ఏమైనా జరిగితే కిడ్నీ సర్జరీ చేసిన తర్వాత కొంచెం ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఇస్తాం. ఓకే. స్టేజ్ 4 అనేది అడ్వాన్స్ స్టేజ్. ఈవెన్ స్టేజ్ 4లో డయాగ్నోస్ అయినా కానీ వీ కెనాట్ ప్రొవైడ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. స్టేజ్ 3 వరకే క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత చాలా కొద్ది మందిలో మాత్రమే క్యూర్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక్క భాగంలో, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ ఇక్కడ ఉంది, ఎక్కడో బోన్లో ఒక ఏరియాలో ఒక ట్యూమర్ బయటకు వచ్చింది, ఒక ఏరియా మెటాస్టాటిక్ డిపాజిట్ ఉంది. సో దీన్ని తీసిన తర్వాత ఒక్క పార్ట్ను కూడా సర్జరీ చేసి తీసేయగలిగితే, ఆ తర్వాత ఇమ్యూనోథెరపీ అట్లాంటివి ఇవ్వగలిగితే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అయితే పాసిబుల్ ఉంది, ఈవెన్ ఇన్ ద 4th స్టేజ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే 4th స్టేజ్లో ఆల్రెడీ బయటకి ఫుల్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఫుల్గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది కుదరదు. బట్ ఇప్పుడు ఎవరైనా స్టేజ్ 4 కిడ్నీ క్యాన్సర్ ఉన్న మన ప్రేక్షకుల్లో అనుకుంటే వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ద రీసెంట్ డ్రగ్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి, ఎస్పెషల్లీ టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ కాంబినేషన్. ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ రెండు కలిపి ఇస్తారు అనమాట. టార్గెటెడ్ థెరపీ అంటే మనం ఏదైతే మందిస్తామో ఆ స్పెసిఫిక్గా కిడ్నీ క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాని మీద పనిచేస్తుంది అనమాట. ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీలో ఆల్రెడీ ట్యూమర్ ఇమ్యూనిటీ ఉంటుంది, యాంటీ ట్యూమర్ ఇమ్యూనిటీ. మనకి క్యాన్సర్కి స్పెసిఫిక్గా మన బాడీలో ఒక పోలీస్ మెన్ ఉంటారు ఆల్రెడీ. కాకపోతే అక్కడ క్యాన్సర్ ఉంది అని చెప్పి పోలీస్ మెన్కి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ స్లీపర్స్ లాగా ఉంటారు, దాన్ని కళ్ళు కప్పేస్తారు అనమాట. దాంట్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి క్యాన్సర్లో. సో ఆ పోలీస్ మెన్ కళ్ళు కప్పేస్తారు అనమాట. ఏదో నార్మల్గా మిగతా బాడీలో ఒక పార్ట్, ఒక సెల్ లాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. అందువల్ల తెలియదు. ఈ ఇమ్యూనోథెరపీ డ్రగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది వెళ్ళి పోలీస్కి చెప్తుంది, ఎక్కడ క్యాన్సర్ ఉంది, పర్టికులర్ క్యాన్సర్ ఉంది, గో అండ్ కిల్లింగ్ అని. ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ దే ఆర్ వెల్ ట్రైన్డ్, దే విల్ గో అండ్ కిల్ ది క్యాన్సర్. సో దట్ ఈస్ ఇండైరెక్ట్లీ కిల్లింగ్ ది క్యాన్సర్ అనమాట. దట్ ఈస్ ద ఇమ్యూనోథెరపీ. సో ఈవెన్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ ఇమ్యూనోథెరపీ అనేది ఉంది. ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ బోత్ కాంబినేషన్ రెండు కలిపిస్తాం. దట్ ఇంక్రీజెస్ ద లైఫ్ స్పాన్. That increases the lifespan. పూర్తిగా తగ్గించడం, కంట్రోల్ చేయడానికి కుదురుతుంది. ఓకే. సో స్టేజ్ 3 వరకు 4 వరకు డిటెక్ట్ చేయలేరు అసలు. స్టేజ్ 4 అంటే ఆల్మోస్ట్ అది ఎండింగ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ కదా, అప్పటికి కూడా డిటెక్ట్ చేయలేకపోవడం ఏంటంటే, అంటే ఏదో ఒక లక్షణాలు ఉండాలి కదా. ఏదో ఒక లక్షణాలు, అప్పుడప్పుడు ఏం లక్షణాలు ఉండవు, అప్పుడప్పుడు మన నెగ్లిజెన్స్ ఉంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్లో బ్లడ్ వచ్చింది, యూరిన్లో బ్లడ్ వస్తే ఏమన్నా ఎవరికైనా చెప్పారంటే పెద్దవాళ్ళు ఏమంటారు, ఏదో వేడి చేసి, నేను ఏదో మసాలాలు తిన్నావు, బయట ఫుడ్ తింటున్నావు, నువ్వు వేడి ఎక్కువైంది అని చెప్పి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, బటర్ మిల్క్ తీసుకోవడం, మంచిగా కొబ్బరి నీళ్ళు తాగుతారు, మంచిగా నిమ్మరసం తాగుతారు. దీంతో ఏమవుతుందంటే ఆ కొంచెం బ్లడ్ డైల్యూట్ అయిపోతుంది. సో పోయింది సార్. వాళ్ళు కొందరు అంతగా ట్రైనింగ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏదో కొన్ని యాంటీబయాటిక్స్ అని, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. దానివల్ల టెంపరీగా కొంచెం తగ్గుతుంది. సో కానీ డయాగ్నోసిస్ అనేది లేట్ అయిపోతుంది. సో యూరిన్లో ఒకసారి బ్లడ్ వచ్చిందంటే దట్ హ్యాస్ టు బి ఫర్దర్ ఇన్వెస్టిగేటెడ్. దట్స్ అ రూల్. ఒక్కసారి వచ్చిన, ఈవెన్ అ సింగిల్ ఎపిసోడ్ ఒక్కసారి వచ్చినా కానీ దానిని ఫర్దర్గా మనము ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే ఖచ్చితంగా. అది మ్యాండేటరీ. దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. సో ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ అనగానే ఫస్ట్ థింగ్ ఈ స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు మనం ఎలాగో కనిపెట్టలేమన్నారు. ఇప్పుడు క్యాన్సర్ అనగానే ఫీవర్ వస్తుంది, లేకపోతే ఒంటి మీద మోల్స్ లాగా అదే పులిపిర్లు వస్తాయి. ఇవి వస్తే ఖచ్చితంగా వీటిని లక్షణాలు అనుకోవచ్చు క్యాన్సర్కి అంటుంటారు. ఇస్ ఇట్ ట్రూ? మామూలుగా లేట్ స్టేజెస్లో ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకి క్యాన్సర్ టేక్స్ ద అప్పర్ హ్యాండ్ బేసికలీ లేట్ స్టేజెస్లో. అప్పుడు ఆకలి మందగించడము, తర్వాత ఒకవేళ కానీ బోన్కి ఏమైనా స్ప్రెడ్ అయితే ఆ ఏరియాలో సివియర్ పెయిన్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఈ బయట ఇవన్నీ అనేది డిఫరెంట్ క్యాన్సర్స్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈవెన్ కిడ్నీ క్యాన్సర్లో కూడా స్కిన్ డిపాజిట్స్ అనేది రావచ్చు రేర్గా. కాకపోతే ఈ మధ్యకాలంలో మరీ అంత లేట్ కావట్లేదు, కొంచెం ముందరే వస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఫీవర్ రెగ్యులర్ గా వస్తుంటే కూడా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఫీవర్ రెగ్యులర్ గా వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫీవర్ అనేది ఏదో యూరిన్ ఇన్ఫెక్షన్, అప్పర్ ట్రాక్ట్. కానీ ఇవి ఏమి లేకుండా జస్ట్ ఫీవర్ మాత్రమే వస్తుంది. ఏం టెస్టులు చేసినా కానీ ఏం కనపడట్లేదు. మలేరియా టెస్ట్ చేస్తారు, టైఫాయిడ్ టెస్ట్ చేస్తారు, ఏం యూరిన్ టెస్ట్ చేస్తారు, ఎక్స్రే తీసుకుంటారు, ఏం కనపడట్లేదు, ఏ ప్రాబ్లం, కానీ ఫీవర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్.
ఓకే. పైరోక్సియా PU and pyrexia and fever of unknown origin. ఓకే. ఏదో ఎగ్జాక్ట్లీ తెలియదు. అలాంటి పరిస్థితులు ఏం చేస్తారంటే కొన్ని స్కాన్స్ చేస్తారు, ఓకే. అల్ట్రాసౌండ్ కానీ కొన్ని బ్లడ్ టెస్ట్, స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ ఫర్ పైరక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్. ఓకే. లేదు అంటే అప్పుడు కూడా దొరకకపోతే మొత్తం బాడీ అంతా పెట్ స్కాన్ చేస్తారు. యాజ్ అ లాస్ట్ రిసార్ట్, బాడీలో ఇంకెక్కడైనా క్యాన్సర్స్ ఉంటే తెలుస్తుంది అనమాట. ఓకే. అంటే ఏది లేకుండా ఊరికే ఫీవర్ వస్తుంటే ఇట్ షుడ్ బి డయాగ్నోస్. దట్ షుడ్ రైజ్ ద రెడ్ ఫ్లాగ్. ఓకే, రైట్. సో చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్కి కానీ నార్మల్ క్యాన్సర్కి కానీ. ఫీవర్ అయినా రావచ్చు, మోల్స్ అయినా రావచ్చు, లేకపోతే సడన్గా ఏదైనా ఎక్కువ పెయిన్ వస్తుంటే కూడా ఇట్ షుడ్ బి డయాగ్నోస్డ్, అంతే. అండ్ యాజ్ ఐ టోల్డ్, మోస్ట్ కామన్ నో సిమ్టమ్, సెకండ్ మోస్ట్ కామన్ బ్లడ్ ఇన్ ది యూరిన్, ఆ తర్వాత పెయిన్ ఇన్ ది ఫ్లాంక్స్, ఆ తర్వాత ఆ ఏరియాలో గడ్డలాగా ఉండడం. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఆకలి మందగించడం, ఫెటిగ్, అల్సర్ రావడము, బరువు తగ్గడము, బోనీ పెయిన్స్ రావడము, ఆ ఫీవర్, పైరక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని చెప్పాను కదా, అది ఏది తెలియకుండా ఒక కారణం లేకుండా ఫీవర్ పర్సిస్టెంట్గా ఉండడం, తగ్గకపోవడం, మామూలుగా ఇచ్చే మందులకు కూడా తగ్గకపోవడం, ఇట్లాంటివి ఉంటే క్యాన్సర్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ కిడ్నీ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే. దీనికి వాటర్కి సంబంధం ఏమైనా ఉంటుందా సార్? అంటే వాటర్ ఎక్కువ తాగట్లేదు అందుకే కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి, వాటర్ ఎక్కువ తాగట్లేదు కాబట్టి ఇలా ఇబ్బంది పడుతుంది. ఇన్ జనరల్ వాటర్ మంచిగా తీసుకుంటే కిడ్నీకి హెల్త్కి మంచిది. ఓకే. అంతేగాని దీనికి దెర్ ఈజ్ నో డైరెక్ట్ ఎవిడెన్స్. మామూలుగా కిడ్నీ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కొన్ని. దాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైయబుల్ అంటే మీరు లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ తీసుకురాగలిగితే దాన్ని ఆ రిస్క్ అనేది తగ్గించవచ్చు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అండ్ టొబాకో కన్సంప్షన్ ఇన్ ఎనీ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు నమలడం కానీ, పొగాకు తాగడం కానీ, లేకపోతే ఎవరైనా క్రానిక్గా సిగరెట్ తాగుతుంటే వాళ్ళ పక్కనే ఎక్కువ సార్లు సంవత్సరాల తరబడి ఉండడం కానీ, ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఈవెన్ డేంజరస్. సో టొబాకో కన్సంప్షన్ ఇన్ ఎనీ ఫార్మ్ కెన్ కాజ్ కిడ్నీ క్యాన్సర్. ఒక సిగరెట్లో ఎన్నో రకాలైన కెమికల్స్, కార్సినోజన్స్ ఉంటాయి, క్యాన్సర్ కారకాలు ఉంటాయి. మనకి తెలిసింది జస్ట్ 70 మాత్రమే, కొన్ని వేలలో ఉంటాయి. యాక్టివ్ స్మోకింగ్ అంటే డైరెక్ట్ గా స్మోకింగ్. నేను స్మోకింగ్ చేస్తున్నాను, యాక్టివ్ స్మోకింగ్. మీరు పక్కన నుండి పీలుస్తున్నారు, మీరు పాసివ్ స్మోకింగ్. దీనికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంటారు కదా సార్? ఇస్ ఇట్? yes, that is true. ఓకే, that is true. తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్. చాలా రోజుల నుంచి బీపీ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడోది వచ్చేసి కిడ్నీ అంతగా పనిచేయకపోవడం, ఎస్పెషల్లీ క్రానిక్ కిడ్నీ డిసీజ్. చాలా రోజుల నుంచి కిడ్నీ అంత పనిచేయకపోవడం, ఎస్పెషల్లీ సంబడి హూ ఇస్ ఆన్ డయాలిసిస్, వాళ్ళలో అప్పుడప్పుడు స్కానింగ్స్ అన్ని చేయించుకుంటూ ఉండాలి, ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళలో కూడా. తక్కువ శాతం, బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఆ తర్వాత కొన్ని నాన్ మోడిఫైబుల్ అంటారు. మీరు లైఫ్ స్టైల్లో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ వచ్చేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఎవరికైనా ద ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే పేరెంట్స్కి కానీ లేకపోతే సిబ్లింగ్స్కి కానీ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే, కిడ్నీ క్యాన్సర్ ఉంటే ప్రొజెనిలో కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రెండోది వచ్చేసి కొన్ని జెనెటిక్, మన సెల్లో ఉండే జీన్స్లో కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వస్తాయి అనమాట, ఉత్పరివర్తనాలు జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. వన్ హిప్పల్ లిండు, VHL అంటారు, వన్ హిప్పల్ లిండు సిండ్రోమ్. రెండోది వచ్చేసి BHD సిండ్రోమ్. మూడోది వచ్చేసి ట్యూబరస్ స్క్లీరోసిస్ కాంప్లెక్స్. ఇలాంటి కొన్ని రకాలైన జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇట్ ఈస్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అందుకని ఇట్లాంటి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళు త్వరగా వెళ్ళి డాక్టర్ని సంప్రదించడము. ఏమైనా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెయిన్స్ వచ్చినా కానీ, యూరిన్లో బ్లడ్ వచ్చినా కానీ, లేదు అంటే పీరియాడిక్గా కొన్ని చెకప్స్ చేయించుకోవడం మంచిది.